నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్నికలు అనగానే అన్ని తాయిలాలు గుర్తొస్తూ ఉంటాయి. సో పార్టీస్ అందరికీ ఇప్పుడు రైతులు గుర్తొచ్చారు, రుణమాఫీ టాపిక్ గుర్తొచ్చింది. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు కృష్ణతేజ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే సార్. ఎన్నికలు దగ్గరికి రాగానే ఇక అన్ని వర్గాల ప్రజలు గుర్తొచ్చినట్టుగా మీకు కూడా ఐ థింక్ రైతులు గుర్తొచ్చిండ్రు ఆల్ ఆఫ్ సడన్. అండ్ 2 లక్షల రుణమాఫీ అనేది ఇప్పుడు ఒక సంచలనం అనేసి అయితే ఒక వార్త రన్ అవుతుంది. నిజంగానే సంచలనమా లేకపోతే ఎన్నికల తాయిలమా, నమ్మొచ్చా? ఇప్పుడు 2018లో 1,00,000 రుణమాఫీ అని చెప్పి 2023లో 1,00,000 రుణమాఫీ కాంగ్రెస్ అడగంగా రైతులతో ఒత్తిడి చేపిస్తే చేస్తారు. ఓకే, ఇప్పుడు 1,00,000 రుణమాఫీ అయినా దానిపైన వచ్చిన వడ్డీలు, చక్రవడ్డీ రోడ్డు కట్టాలి మేడం. అన్నీ బేరే చేసుకుంటే 2 లక్షల దాకా అవుతుంది ఇవాళ. కాబట్టి మేము 2 లక్షల రుణమాఫీ మేము రాగా చేస్తాము, ఆచరణ సాధ్యము. ఎందుకంటే రైతుల రుణమాఫీ చేయాలనేటప్పుడు సంపూర్ణంగా చేయాలి, కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్గా రైతులను వాడుకోకూడదని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతుంది. అదే మా రేవంత్ అని ఇవాళ ప్రస్తావించడం జరిగింది. ఎవరు రైతులకు రుణాలు కట్టద్దో, కట్టినప్పుడు మీరు కాంగ్రెస్ రాబోతుంది, 2 లక్షల రుణాలు మాఫీ చేయబోతుంది. ఎందుకంటే వడ్డీలు చక్రవడ్డీతో గడిపితే 2 లక్షల దాకా వస్తుంది ఖర్చు. కాబట్టి 19,000 కోట్ల రుణమాఫీ అంటే మొత్తంగా చేయాలనుకుంటే 19,000 అవసరం అవుతాయి. మీరు 2 లక్షలు అంటున్నారు, అంటే దానికి డబుల్. ఏడికెళ్ళి తెస్తారు పైసలన్నీ? రైతులకు రుణమాఫీ ఇస్తే సరిపోతుందా? మిగతాది ఎట్లా నడవాలా మరి? ఇప్పుడు మేడం రెవెన్యూ ఉంది, కానీ రెవెన్యూ అనేది దీర్ఘకాలికంగా ఒక ప్లానింగ్ లేదు. ఇప్పుడు రైతు బంధు లాంటి స్కీమ్లే తీసుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎక్కడైతే రైతు బంధు లాంటి స్కీమ్లో నిజంగా చిన్న సన్నకారు రైతులు కాకుండా 20% రైతులు ఎవరికైతే జనరల్లీ గణాంకాల ప్రకారం తీసుకుంటే, మొన్న కాగు ప్రవేశపెట్టిన నివేదిక ప్రకారం తీసుకుంటే సుమారు 55,000 కోట్లు వృధా ఖర్చు పోతుంది వాళ్ళకి. వాళ్ళు వాలంటరీ ఇవ్వకపోతే 55,000 కోట్లు వాళ్ళకి సంవత్సరం మనం ఖర్చు పెడుతున్నాం. అంటే 3 ఎకరాల కంటే పైన ఎత్తున్న వాళ్ళ రైతుల గురించి చెప్తున్నాను నేను. మరి అట్లాంటి వాళ్ళని నిజంగా ఒక క్రైటీరియా అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్లీ రైతు బంధు లాంటి పథకాల నుంచి క్రైటీరియా అడాప్ట్ చేసుకుంటే ఇక్కడ డైవర్ట్ చేయొచ్చు నిధులు, ఉన్న నిధులలో. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కాలుష్యం పైన అవినీతి జరిగినా, దళిత బంధు ఆచరణ సాధ్యం కాకపోయినా, రాబోయే బీసీ బంధు కూడా ఏ క్రైటీరియా అడాప్ట్ చేయాలో చేతులెత్తేసినా, మైనార్టీ బంధు జస్ట్ నోటి మాటకు ఉన్నా, ఇవన్నిటికీ బడ్జెట్ మన దగ్గర ఇవాళ అర్లీ టెండర్స్ పిలుస్తున్నారు. బడ్జెట్ నిజంగా ఏదో ఎన్నికలు వస్తున్నాయనే కారణం కూడా కేవలం డబ్బులు లేకపోవడం. ఈ నిధులు ఎక్కడి నుంచి తేవాలని అందరి క్వశ్చన్ ఉంటుంది. నిధులు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదే కాదు ప్రతి జిల్లా అందిస్తుంది. మీరు 2 మాటలు మాట్లాడుతున్నారు. నిధులు లేవు అంటారు, రెవెన్యూ అంతా ఈడికెళ్ళి వస్తుంది అని అంటారు, దాని తర్వాతనేమో ఉన్నది అంటారు. 2 మాటలు ఎట్లా మాట్లాడతారు? ఎట్లా నమ్మాలి? నిధులు వస్తున్నాయి మేడం, కానీ నిధులు ఎవరికైతే పెత్తందారులకు అందుతున్నాయి, డైవర్ట్ జరుగుతుందో ఒక ఎత్తు. వచ్చిన నిధులు సక్రమంగా చిన్న సన్నకారు రైతులకి, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి వాడాలనేది మా స్టాండ్. ఇక్కడ నిధులు కరెక్ట్గా వాడటం లేదు. వచ్చిన నిధులు తెలంగాణ ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదని నా ఒక మాట. దీనికి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నిధులను తీసుకుపోయి అడ్డగోలుగా ఇష్టంగా ఓటు బ్యాంక్ రాజకీయాలే వాడుతున్నావు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పినాను, 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా నువ్వు రైతు బంధు ఇవ్వడం వల్ల 55,000 పైచెరుకు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కాగ్నివేదిక ప్రకారం. అవే డబ్బులు ఇక్కడ పెడితే జనరల్లీ ఆచరణ సాధ్యమే కదా. మీ అన్న పథకం 2 లక్షల రుణమాఫీ, దానివల్ల జనరల్గా ప్రత్యక్షంగా పరోక్షంగా దానివల్ల లబ్ధి పొందేవారు ఎవరు? బహుజనులు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు. అవునా కాదా? చెప్పండి మేడం. సో రెవెన్యూ అనేది ఒక రైతులను బేస్డ్గా చేసుకొని 2 లక్షలు రుణమాఫీ చేస్తాము అని అంటున్నారండి. రైతులకు ఓన్లీ 2 లక్షల రుణమాఫీయే సరిపోతుందా? చాలామందికి 2 లక్షల పైన కూడా ఉన్నది. ఎందుకు ఒక పార్టీ వచ్చి అసలు మీకు రుణాలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మాఫీ చేసేస్తే అయిపోతుంది కదా, ఇక రైతు మొత్తం బాగుపడతాడు కదా, మరి అదెందుకు అనౌన్స్ చేస్తలేరు? మరి రైతులకి రుణమాఫీ ఎప్పటికి కూడా మేడం, ఒక రైతులకు సమగ్ర వ్యవసాయ ప్రణాళిక లేనన్ని రోజులు డెఫినెట్లీ రైతులకి ఎప్పుడు కూడా రుణమాఫీ మీద ఆధారం పడేటట్టు చేయకూడదు. ఇప్పుడు ఈ రుణమాఫీ కూడా రైతులకు తాత్కాలిక ఉపశమనమే. సమగ్ర వ్యవసాయ పాలసీ లేకపోతే రైతుకు మద్దతు ధర రాదు. రైతుకి ఏ పంట పండించాలో మా మేనిఫెస్టోలో అది పొందుపరచడం జరుగుతుంది. సమగ్ర వ్యవసాయ పాలసీ అంత నిపుణులను తీసుకుని వ్యూహరచన చేయాలా. తెలంగాణ సమాజంలో రైతు పండించిన పంటకి మద్దతు ధర ప్రకటించాలా. రైతులకి ఎవరైతే వరి ఉచిత విత్తనాలు ఇస్తామన్నామో ఉచిత విత్తనాలు ఇవ్వాలా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా. ఇవి రైతులకు అవసరం మేడం.
ఇవి అందించుకుంటూనే రుణమాఫీ ఏకకాలంలో ఇప్పుడు రైతులకు ఏదైతే భారంగా ఉందో ఆ రుణమాఫీ చేస్తాము 2 లక్షలు, దానివల్ల మీకు 50 నుంచి 60% రైతులు ఉపశమనం కలుగుతుందని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా మేడం 3 ఎకరాలు దానికంటే చిన్న సన్నకారు రైతులు ముఖ్యం. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు ఆత్మహత్యలు రైతులు ఉన్నారు. కేసీఆర్ 1 లక్ష రుణమాఫీ అన్నారని మీరు 2 లక్షలు అంటున్నారా? ఇప్పుడు బీజేపీ వచ్చి మీరిద్దరు 2 అన్నారు కాబట్టి బీజేపీ వచ్చి 3 అంటదేమో, ఇంకో పాట వచ్చి 4 అంటది. ఇట్లేనా ఇక? ఇప్పుడు నా దగ్గర కౌలు చేస్తున్న రైతులే ఉన్నారు మేడం. 2018లో 1 లక్ష రుణమాఫీ అని చెప్పి వెళ్ళినారు ఎలక్షన్లకి. తర్వాత దాని మీద తీర్చుకోవడానికి మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకున్నారు. మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ చేస్తారని మా ఇంట్రెస్ట్ ఇవి మొత్తం తీస్తే 2 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఇప్పుడు అవే తీసుకోండి గణాంకాలు. అప్పుడే 2 లక్షల రుణమాఫీ అన్నమాట ప్రకారం చేసి ఉంటే ఇవాళ రుణమాఫీ అనే కాన్సెప్ట్ రాకపోను. ఇదే ముఖ్యమంత్రి ఇవాళ రుణమాఫీ చేస్తే ఓటు బ్యాంక్ రాజకీయం చెప్పుకోవడానికి బాగుండేది. రైతులను నిజంగా స్వయం సాధికారత వైపు నడిపించుంటే లేదు. మనకేంటంటే ఎంతసేపు మనం తప్పించుకుని ఎలక్షన్స్ అప్పుడు ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలి, నిజాన్ని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసి రైతులని అర్థం కాకుండా రైతులను చేయాలి. కానీ రైతులకు కూడా చైతన్యం వచ్చింది. ఎందుకంటే బాధ అనుభవించేవాడికే మొత్తం తెలుస్తుంది. ఇవాళ రేవంత్ అన్న కూడా ఒకటే చెప్తున్నాడు, 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం, సమగ్ర వ్యవసాయ పాలసీ అందిస్తాం, దీర్ఘకాలికంగా రైతులకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తామని చెప్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఇది అనుసరించి ముందుకెళ్లాలనేది మా ఎత్తుగడ. ఇది మేమే కాదు, ప్రతి రాష్ట్రం మీరు చూడండి, ఛత్తీస్గఢ్ తీసుకున్న ఇంకో రాష్ట్రం తీసుకున్న వ్యవసాయ పాలసీ ఉంది, మన దగ్గర లేదు. ఆ పాలసీలో ఏం పెడతారు? పోనీ మేము ఇది పెడతామని చెప్తున్నారా? చెప్పట్లేదు. ఆ పార్టీ ఇది చేసింది కాబట్టి మేము ఇది చేస్తాము అని చెప్తున్నారు అంతే. మీకు ఫ్యూచర్ ప్లాన్ అంటూ మీరు చెప్పాలి కదా, రైతులను ఎట్లా కన్విన్స్ చేయాలి మరి? డెఫినెట్లీ ఇప్పుడు ఇప్పుడు నేను ఇలా పబ్లిక్కి వెళ్తున్నానంటే దాని దీర్ఘకాలికంగా నా వ్యూరచన ఏంటిదని నేను చెప్పాలి, ఫ్యూచర్ ప్లాన్ చెప్పాలి. ఎప్పుడు చెప్పాలా? వ్యవస్థని నడుపుతున్నప్పుడు, వ్యవస్థలు ఉన్నప్పుడు చెప్పగలుగుతా. ఎందుకంటే ఒకటి మేడం, రైతులకి మీరు సమగ్ర వ్యవసాయ పాలసీ అంటే ఒక ప్రతిపక్షం నుంచి మేము ఏమంటున్నామంటే వ్యవసాయ నిపుణులు ఉండాలా, అక్కడ మనకు జాగ్రఫల్ వైజ్ మనకి నీరు ఎక్కడెక్కడ ఒక్కొక్క ఎకరాలకి ఎంతెంత నీరు లిఫ్ట్ చేయాల్సిందో అక్కడ దీర్ఘకాలిక ఒక స్టాటిస్టిక్స్ ఉండాలా. ఇవాళ మన తెలంగాణలో ప్రతిదానికి ఎప్పుడు ప్రతిపక్షాలు సమాధానం చెప్పగలిగితే, ప్రతిపక్షాలు ఎప్పుడు వ్యూరచన చేయగలిగితే, సమగ్ర వ్యవసాయ పాలసీ ప్రకారం ఎప్పుడైతే స్టాటిస్టిక్స్ను బయట పెట్టగలుగుతావో, సమాచార హక్కు ప్రకారం ఏ ఆర్టీఏ పిటిషన్స్ దరఖాస్తులు అన్ని నువ్వు సమాచారం హక్కు డిస్పోజ్ చేయాలా, అప్పుడు ప్రతిపక్షాలకు కూడా సమాచారం ఉంటుంది. సరే, రైతులకున్న అతిపెద్ద సమస్య ఏందంటారు మీ వ్యూలో? ఏంది రైతులకున్న అతిపెద్ద సమస్య? వాళ్ళకి మద్దతు ధర లేకపోవడం మేడం, వేర్ హౌసింగ్ కెపాసిటీ లేకపోవడం మేడం. ఇది అత్యంత పెద్ద సమస్య రైతులకి. పండించిన పంటను దాచుకోవడానికి వేర్ హౌసింగ్ కెపాసిటీ తెలంగాణలో లేదు. చెప్తున్నా, వరి కోటి ధాన్యాలు పండుతున్నాయని చెప్తున్నారు, ఈ ఆక్షన్లో ఓపెన్ మార్కెట్లో అమ్మేద్దామంటున్నారు. అంటే పండించిన రైతుకు మద్దతు ధర ఇవ్వవు, ఇచ్చిన వరిని నీ ఒక పెత్తందారులకు తరలిచ్చేస్తున్నావు. అంటే దీర్ఘకాలికంగా ఎక్కడ పోతుంది తెలంగాణ రాష్ట్రం? వాళ్ళకి తెప్పాలి. రైతుకి అదే, పండించే రైతుకి ఎప్పుడు సాటిస్ఫాక్షను? మద్దతు ధర వచ్చి ఆ మద్దతు ధర ప్రకారం అనుకుంటేనే వాళ్ళకి 4 పూటలు అన్నం నోట్లకు పోతుంది, 3 పూటలు. అది లేదు ఇవాళ. వాళ్ళు పండించిన ధరకు మద్దతు ధర లేనంత కాలం, వాళ్ళకు బ్లాక్ మెన్ టాక్టీస్ చేస్తున్న కాలం ఇట్లా జరుగుతూనే ఉంటుంది మేడం. వేర్ హౌసింగ్ కెపాసిటీ లేదు తెలంగాణలో. ఏమైనా ఎంత పెంచినారో ఆర్టీఏ దరఖాస్తు ఉంది పెండింగ్, డిస్పోజ్ చేయమనండి మీ ఐ డ్రీమ్స్ దగ్గర. నిజంగా పారదర్శకతంగా మీకు కూడా తెలుస్తుంది. మీరు డైరెక్ట్ రైతులకు ఒకటే చెప్తున్నారు, 2 లక్షల వరకు మీకు రుణాలు ఉంటే మీరు కట్టద్దు అని చెప్తున్నారు. ఈడనేమో అధికారంలో ఉన్న పార్టీ ఓన్లీ 1 లక్ష మాత్రమే మాఫీ చేస్తున్నాం అని చెప్తున్నారు. మేమే అధికారంలోకి వస్తాము అని ఇమాజిన్ చేసుకొని మీరు చెప్తున్నారు. రాలేదు అనుకోండి, ఏంది పరిస్థితి? మేము ఒకటి మేడం, మాకు తెలంగాణ శ్రేయస్సు ముఖ్యం. ఇవాళ రేవంత్ అన్న మాటల్లో కూడా మీరు అదే చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా భారతదేశం ఉంది అంటారు. ఎందుకు చెప్తున్నానంటే మేము వస్తామా రావడం అనేది ప్రజలు నిశ్చయిస్తారు. మేము ఒకటే, నేనేం చెప్తాను, వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తాం. వస్తే 2 ఒకటి నిజంగా రాజకీయం చేసే వ్యక్తి, గ్రాస్ రూట్ చేసే లెవెల్ పాలిటిక్స్ చేసే వ్యక్తి గెలుపైన ఓటమిని ఒప్పుకోవాలా, ప్రజలు నిశ్చయించాలా. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మేము పవర్లో లేము, మేము వస్తే 2 లక్షలు ఇస్తా అన్నాం. నన్ను ఏం అడుగుతున్నారు? రాకపోతే 2 లక్షల హామీ పైన మీరు నిలబెడతారా, ఎట్లా ప్రభుత్వంతో ఏపిస్తారని. ఇప్పుడు ఒక రోజు ఉన్నాయి మేడం, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిజంగా ప్రశ్నించి ప్రభుత్వం మెడలు ఉంచాలనే రోజులు పోయినాయి. ఎందుకంటే ఆ రోజు టీడీపీకి ఏమైంది? ప్రభుత్వం మెడలు ఉంచి ఉచిత విద్యుత్ హామీని ఆ రోజు టీడీపీతో అమలు చేయించినాం. కాంగ్రెస్ రైతులు ముందు పెట్టి, ఇలా కాంగ్రెస్ మీరు అన్నట్టు వస్తే రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఇలా కట్టద్దని చెప్తున్నాం. రాకపోతే ఇదే రైతులను ముందు పెడతాం, ఇదే రైతులతో 2 లక్షల రుణమాఫీ అయ్యేలా చూస్తాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బహుజన రైతుల నీళ్ళని ముందు పెట్టి ముందుకు పోతాం. ఎందుకంటే మేము వెరీ క్లియర్, మేము ఏం చేయాలో క్లియర్, ఎక్కడ ఉన్నాం క్లియర్. ఎందుకు చేయలేదు మరి?
ప్రామిస్ చేసిండ్రు ఇప్పటి వరకు చేయలేదు అని ఆరోపణ చేస్తున్నారు. 2018లో మరి ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది కదా, ఎందుకు రైతుల్ని ముందడ పెట్టలేదు, ఎందుకు ఆ ప్రామిస్ నెరవేర్చలేదు? ఇప్పుడు 2018 అంటే 2019 ఎండింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే 2 సంవత్సరాలు తీసేద్దాం బయట మనము దాని కోవిడ్ వల్ల. 2022 నుంచి ప్రతి దగ్గర మీకు చూడండి మేడం, ప్రతి దగ్గర రైతులు ఎక్కడ అక్కడ వీఆర్ఏ వ్యవస్థ ఉన్నప్పుడు వీఆర్ఏ పెద్ద ఇబ్బంది అయింది. వీఆర్ఏ వ్యవస్థ ఉన్నప్పుడు ఎంఆర్ఓలకు పెద్ద ఇబ్బంది అయింది. రుణమాఫీ చేయకుండా రైతుల నుంచి ప్రశ్నించడం, పట్టాదారు పాస్బుక్లో వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం. ఇవాళ రైతులను పెట్టి మేము వాళ్ళని విపరీతంగా ఒత్తిడి తెస్తేనే ప్రజాప్రతినిధులు తప్పించుకుని తిరిగినారు కానీ ఆఫీసర్లు తప్పించుకుని తిరగలేరు. ఆఫీసర్ ఒత్తిళ్ల మేడు కన్నా ఇవాళ 1,00,000 రుణమాఫీ జరిగింది, లేకపోతే అవి జరగకపోను. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ముఖ్యమంత్రికి తెలుసు ఇట్లాంటి విమర్శలు వస్తాయని చెప్పి, కానీ ఆయన చాలా చాటచక్యంగా ఒక ట్రాప్లో ఇరుక్కున్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు 1,00,000 రుణమాఫీ పైన అడుగుతున్నారు. గ్రౌండ్లోకి పోవాలంటే ప్రజాప్రతినిధుల వల్ల అవ్వట్లేదు. ప్రతిపక్షాలు అంటే సంఘటితమై ఈ విషయం పైన దీనివల్ల చిన్న సన్నకారు రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే డెఫినెట్లీ మేము ఈ క్వశ్చన్ పైన వాళ్ళకి ట్రాప్ చేస్తున్నామని చెప్పే 1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు. మిగతా దాన్ని కూడా మీరు చూస్తారు, ఆయన ఆచార్యగారు హామీలు మిగతా 1,00,000 రుణమాఫీ కూడా ఆయన నోటుతో ఆయనే చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ విషయం నేను ఇక్కడ iDreamsలో కూర్చుంది మీ ముందు కెమెరా ముందు చెప్పేదానికంటే ముఖ్యమంత్రి మాటలోనే వింటారు. ఆయన ఏంటంటే ముందు 1,00,000 రుణమాఫీ చేయాలా, మళ్ళీ ఎలక్షన్ దగ్గర రాగానే ఇంకో అనౌన్స్మెంట్ ఏమని చేయాలంటే ప్రతిపక్షానికి విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఇంకో 1,00,000 రుణమాఫీ చేయాలి, అయిపోయింది. ఆయనకి మన ముఖ్యమంత్రికి నాకు చాలా దగ్గర సంబంధం 2014 నుంచి. ఇలా రాజకీయం నేర్చుకున్నామంటే ఆయన మాటలతోని గారడి చేస్తాడు. కాబట్టి మేము ఒకటే క్లియర్, రైతులకి కట్టద్దు అని అందుకే మేము చెప్తున్నాం, మీరు కట్టకండి రుణాలు. కాంగ్రెస్ వస్తే 2,00,000 రుణమాఫీ చేస్తారు. ఇతర మన ముఖ్యమంత్రి ఎట్లా 2,00,000 దాకా తీసుకుపోతాడు ఆ రుణమాఫీని. మీకు క్లియర్ అనుకుంటే నేను చెప్పిన ఆన్సర్. ఇప్పుడు 2,00,000 రుణమాఫీతోని సరిపెడతారా, లేకపోతే రైతులకు ఇంకేం చేయబోతున్నారు? దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్. రైతులకి 2,00,000 రుణమాఫీ ఒకటే కాదు మేడం, ఇప్పుడు చెప్పినట్టు సమగ్ర వ్యవసాయ పాలసీ అవసరం, మద్దతు ధర అవసరం, ఇన్పుట్ సబ్సిడీ అవసరం, విత్తనాలు అవసరం, వేర్ హౌసింగ్ కెపాసిటీ అవసరం. ఈ 5 విషయాలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ 2018లో మా మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. ఇవన్నీ డెఫినెట్లీ రైతులకు ఇవే ఇస్తున్నాం. ఇంకోటి ఆఖరికి ఆచరణ సాధ్యం కాకపోయినా చిన్న సన్నకారు రైతులకు కూడా రైతు బంధు వర్తింపేలాగా చూస్తాం. ఇంకొకటి భూ నిర్వాసితులకు కూడా అండగా నిలబడతాం. ఎందుకంటే భూ నిర్వాసితులు కూడా పోగొట్టుకునే రైతులు చిన్న సన్నకారు రైతులే. ఓఆర్ఆర్ కడుతుంటే భూములు పోగొట్టుకునే రైతులు కూడా చిన్న సన్నకారు రైతులే. వాళ్ళకు కూడా అండగా నిలబడతాం. భూ నిర్వాసుల చట్టం అమలయ్యేటట్టు చూస్తాం. జస్ట్ ప్రామిసెస్ కాకుండా అవి అమలయ్యేటట్టు చూడాలని ఎవరైనా, ఇప్పుడు మీ మాటలు విన్నా ఎవరైనా సరే అదే కోరుకుంటాం. రైతుల బాగు కోసమే ఎవరైనా మాట్లాడతాం, అంతే సింపుల్. చూద్దాం మేడం, చూద్దాం. ఎందుకంటే మా మీద కేసులు ఉన్నాయి కదా, ఇదే మల్లన సాగర్ రైతుల భూ నిర్వాసితుల పైన. కాబట్టి రైతులు మా దగ్గర నాకు దగ్గర సంబంధం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పటిగా విచారణ ఎదుర్కొంటున్నాం. మాకు కావాల్సిన రైతు శ్రేయోభిలాషం. మేమంతా రైతుల కుటుంబం నుండి వచ్చినాం, రైతుల కుటుంబం నుంచి మాట్లాడుతున్నాం. కాబట్టి మాకు రైతుల శ్రేయోభిలాషం ముఖ్యం. డెఫినెట్లీ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు చూసిన ప్రతి వాళ్ళు కూడా మేము ప్రశ్నిస్తాం అంతే. ఎందుకంటే మేము డైరెక్ట్ పాలిటిక్స్ ఉన్నాం, ఇండైరెక్ట్ పాలిటిక్స్ చేయట్లేదు. Yes. Thank you so much, Krishna Reja garu. Thank you.